రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లపై పోలీసులు కాల్పులు జరిపారు. అతన్ని పట్టుకునే క్రమంలో ఆత్మరక్షణ కోసం 2 రౌండ్లు గన్ ఫైర్ చేశారు. ఇక ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. కారులో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు నెల్లూరులో మాటు వేశారు. ఈ క్రమంలో నిందితుడు ఈగల్ టీం ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఇక కానిస్టేబుల్ ఫిరోజ్ గాయపడ్డాడు. ప్రాణరక్షణ కోసం సిఐ సాంబశివరావు 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఇక సినిమా స్టైల్లో కారును అడ్డగించి నిందితుని పట్టుకున్నారు. అతను రాజమండ్రికి చెందిన బీకర ప్రకాష్ గా గుర్తించారు. 22 కేజీల గంజాయి కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రకాష్ పై గతంలోనూ పలు గంజాయి కేసులు ఉన్నట్లు గుర్తించారు. కార్లో గాంజా అనేది మూమెంట్ ఉందని చెప్పేసి నెల్లూరుకి, సో దాన్ని బేస్ చేసుకొని ఈగల్ టీమ్స్ తర్వాత మన జిల్లా పోలీసులు వాళ్ళ ఇంటర్సెప్షన్ బేస్ చేసుకొని మనం లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎప్పుడైతే పర్సన్ మనము కార్లో వస్తుందని చెప్పేసి మనకు స్పెసిఫిక్ ఇన్పుట్ వచ్చిన తర్వాత అతన్ని మనము బ్యాక్ సైడ్ ఈగల్ టీమ్స్ తర్వాత ఫ్రంట్ సైడ్ మనకు లోకల్ వాళ్ళు ఆపడం జరిగింది ఆయన వెహికల్ని. బట్ ఆ క్రమంలోనే అతను కొద్దిగా ఫ్రేషియస్గా చేసి బ్యాక్ తీసుకునేటప్పుడు కానిస్టేబుల్ కొద్దిగా దెబ్బలు జరిగాయి. ఆ టైంలో మనకు సిఐ గారు ఫైర్ చేయడం జరిగింది. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతని మీద ఆల్రెడీ 4 కేసెస్ ఉన్నాయి. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో 4 కేసెస్ ఉన్నాయి. మనకి 22 కేసెస్ గాంజా మనకు యాక్చువల్గా మనకు రికవర్ అయింది. ప్రజెంట్ ఇక్కడ ఎవరు రిసీవరు తర్వాత అతనికి ఎవరు సప్లై చేశారనేది మనకు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఈ కేసులో ఎక్యూజ్డ్ ఉన్నారు, నేరస్తులు ఉన్నారు. ఆ నేరస్తుడు చాలా ఫెరోషియస్గా అతను వాహనం వెనక్కి తీయడం, దానిలో ఒక ఈగల్ కానిస్టేబుల్ కూడా గాయపడడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు పోలీసుల్లోని వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా చాకచక్యంగా వారికి వ్యవహరించారు. దానివల్ల ప్రత్యేకంగా అతన్ని చేసి పట్టుకున్నారు. మొత్తం అతను ఇక్కడ ఒక ప్రాంతంలో వెహికల్ కూడా వదిలేశాడు. తర్వాత అతను పట్టుకోవడం జరిగింది. ఈగల్ కానిస్టేబుల్ కూడా ప్రస్తుతం సేఫ్గా ఉన్నారు. ఆయన హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. ఈగల్ కూడా ప్రత్యేకమైన దాడులు కూడా చేస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారుగా 23,000 కేజీల గంజాయిని మేము సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఎక్యూజ్ రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు నగరంలో గంజాయి స్మగ్లర్ల కలకలం రేపింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, గంజాయిని ఎంత మేర పట్టుకున్నట్లుగా తెలుస్తోంది? అదే విధంగా పోలీసులు సినిమా స్టైల్లో గంజాయి స్మగ్లర్ను కూడా పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? దామిని ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా గంజాయి వ్యాపారం అనేది రెగ్యులర్ గా జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే చెన్నై నుండి కూడా ఈ గంజాయి తరలి వస్తూ ఉంటుంది. చెన్నై నుండి సూలూరుపేట నియోజకవర్గానికి, సూలూరుపేట నుండి కూడా గూడూరులో దాదాపుగా కూడా ఒక ఏరియా మొత్తం కూడా ఈ గంజాయి వ్యాపారం అధికంగా జరుగుతూ ఉంటుంది. ఈ అధికంగా జరగడంతో పాటు కూడా ఇటీవల గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా గంజాయి ఎక్కడెక్కడ అమ్ముతున్నారో పోలీసులకు తెలుసు, కానీ పోలీసులు పట్టించుకోవట్లేదు, ఎందుకు వాళ్ళపైన చర్య తీసుకోవట్లేదు అని కూడా పోలీసుల్ని విమర్శించిన పరిస్థితి కూడా గత కొద్ది రోజుల క్రితం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి సినీ పక్కీలో కూడా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అయితే పోలీసులు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 22 కేజీల గంజాయి ఓ కారులో తరలిస్తున్నట్టు కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇన్ఫర్మేషన్ రావడంతో పాటు కూడా నెల్లూరు నుండి వెంకటాచలం వైపు వెళ్లే ఓ కారును కూడా నెల్లూరు సిటీ పోలీసులు అయితే నెల్లూరు సిటీకి సంబంధించిన 6 టౌన్ పోలీసులు అయితే వెంబడించిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. నెలకొనడంతో పాటు కూడా ఈ ఏదైతే గంజాయి తరలిస్తున్నారో కారును అయితే రాజమండ్రికి చెందిన బేకార్ ప్రకాష్ అనే వ్యక్తి ఈ గంజాయిని కారులో తరలిస్తున్నాడు. కారులో తరలించడంతో పాటు కూడా ఇతను కారు వెనకనే కూడా పోలీసులు అయితే వెంబడించిన పరిస్థితి అయితే ఉంది. వెంబడించడంతో పాటు ఈ ప్రకాష్ అనే వ్యక్తి కూడా పోలీసు వాహనాన్ని అయితే ఢీకొనడంతో పాటు కూడా అక్కడ ఫిరోజ్ అనే కానిస్టేబుల్ కూడా గాయాలైన పరిస్థితి ఉంది. గాయాలవడంతో పాటు ఈ ఎవరైతే గంజాయి తరలిస్తున్నారో వాళ్ళు అక్కడ దాడి చేసే పరిస్థితులు నెలకొనడంతో పాటు కూడా అక్కడ కానిస్టేబుల్ తో పాటు ఉన్న సిఐ సాంబశివరావు 2 రౌండ్లు అయితే గాల్లోకి అయితే
కాల్పులు అయితే జరిపారు. కాల్పులు జరపడంతో పాటు ఈ ఎవరైతే గంజాయి తరలిస్తున్నారో ప్రకాష్ అనే ముద్దాయి అయితే లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. లొంగిపోవడంతో పాటు కూడా కారు స్వాధీనం చేసుకున్నారు. కారుతో పాటు కూడా దాదాపుగా 22 కిలోల గంజాయిని అయితే కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రకాష్ పైన ఈ గంజాయికి సంబంధించి కూడా ఈస్ట్ గోదావరి, ఏలూరు, నెల్లూరులో పలు కేసులు అయితే ఉన్న పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గాయపడిన కానిస్టేబుల్ ఫిరోజ్ అయితే కూడా ఐజీ రవికృష్ణ కూడా అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి కూడా పరామర్శించిన పరిస్థితి దాదాపుగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ గంజాయి అనేది దాదాపుగా కూడా లక్షల్లో, ఒక రోజుకి లక్షల్లో బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇటీవల కూడా అంటే గత 2 వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇటు కావలి నియోజకవర్గానికి సంబంధించి, గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉన్నాయో బీటెక్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి కూడా కళాశాలలో గంజాయి అమ్మిన పరిస్థితులు అప్పట్లో నెలకొన్నాయి. గంజాయి అమ్మడంతో పాటు కూడా అక్కడ విద్యార్థులు కూడా ఈ గంజాయి సేవించి గొడవలు కూడా జరిగిన పరిస్థితి ఉంది. అయితే గూడూరుకు సంబంధించి ఆదిశంకర కాలేజ్, అదేవిధంగా కావలి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి కాలేజీలో కూడా ఈ గంజాయి సేవించి గొడవలు జరిగిన నేపథ్యంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గత 6 నెలల వరకు ఈ గంజాయి గురించి అయితే పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. గత 6 నెలల నుంచి కూడా ఈ గంజాయి మీద కూటమి ప్రభుత్వం అయితే దృష్టి ఉంచడంతో పాటు కూడా ఎక్కడికక్కడ నియోజకవర్గాలకు సంబంధించి గంజాయి వ్యాపారం ఎక్కడ జరుగుతుందని క్షుణ్ణంగా పరిశీలించి ఇటీవల సూలూరుపేట, అదేవిధంగా వెంకటగిరి, అదేవిధంగా కోట, అదేవిధంగా నెల్లూరు సిటీకి సంబంధించి, కావలకు సంబంధించి కూడా దాదాపుగా కూడా 50 నుంచి 60 కేజీలు గంజాయిని పట్టుకొని ఆ స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకున్న పరిస్థితులు దాదాపుగా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ గంజాయికి సంబంధించి పోలీసులు గంజాయి పట్టుకునే వెంబడించే విషయంలో ఫిరోజ్ అనే కానిస్టేబుల్ కి గాయాలు కావడంతో పాటు కూడా ఐజీ రవికృష్ణ అయితే స్పందించిన పరిస్థితి అయితే ఉంది. స్పందించి కూడా నేరస్తుడు వాహనం వెనక వెళ్లేటప్పుడు కూడా కానిస్టేబుల్ గాయాలయ్యాయని, అయితే దీనికి సంబంధించి కూడా లీగల్ టీం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 23,000 కేజీల గంజాయి పట్టుకున్నారని కూడా ఐజీ రవికృష్ణ అయితే తెలిపిన పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకో. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇటు తిరుపతి జిల్లా ఎస్పీ, అదేవిధంగా ఇటు నెల్లూరు జిల్లా ఎస్పీ కూడా ఈ గంజాయిపై ప్రధానంగా దృష్టి ఉంచారు. దృష్టి ఉంచిన అనంతరం కూడా గత 3 నెలల నుంచి రౌడీ షీటర్లతో పాటు కూడా ఈ గంజాయి వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపై దృష్టి ఉంచారు. అర్ధరాత్రిలో కూడా నెల్లూరు సిటీకి ప్రధానంగా చూస్తే నెల్లూరు సిటీ, కావలి, అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రధానంగా అయితే 11 గంటల నుండి 2 గంటల వరకు పోలీసులు గస్తీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే 11 గంటల పైన అవసరమైన పనులు లేకుండా అనవసరమైన పనుల మీద ఎవరైతే యూత్ గానీ, అదేవిధంగా స్టూడెంట్స్ గానీ, అదేవిధంగా రౌడీ షీటర్ గానీ ఎవరైతే తిరుగుతుంటారో వీళ్ళ వాహనాలు ఆపి వీళ్ళ వాహనాలను చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ చెక్ చేసే క్రమంలో కూడా ఇటీవల నెల్లూరు సిటీకి సంబంధించి సిటీ డిఎస్పీ కూడా సింధుప్రియ దాదాపుగా దీని మీద ప్రధానంగా కూడా ఈ గంజాయి మీద కూడా దృష్టి ఉంచడంతో పాటు కూడా నెల్లూరు సిటీతో పాటు చుట్టుపక్కల నెల్లూరు రూరల్ గానీ, సిటీ గానీ అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఈ గంజాయి వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టే పరిస్థితులు అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా పోలీసులు ఉన్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా ఈ రోజు జరిగిన ఘటన కూడా సినీ పక్కిలో జరిగింది. దాంతో పాటు కూడా నెల్లూరు జిల్లా పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. సిఐ సాంబశివరావు కాల్పులతో అక్కడ ఎవరైతే గంజాయి వ్యాపారం చేస్తూ కారులో 22 కేజీల గంజాయి తరలిస్తున్నారో ఈ కాల్పులు జరగడంతో పాటు కూడా అతను లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. లొంగిపోవడంతో కూడా స్థానిక పోలీసులు అయితే అతను పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన పరిస్థితి అయితే దాదాపుగా నెల్లూరు జిల్లాలో లేకుందని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి అయితే సునీల్ చెప్పండి, ఇక పోలీస్ గాయపడిన నేపథ్యంలో గాయపడే పోలీస్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ప్రస్తుతం అయితే గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించి ఫిరోజ్ సంబంధించి కూడా హాస్పిటల్ అడ్మిట్ చేశారు. హాస్పిటల్ అడ్మిట్ చేసిన అనంతరం కూడా జిల్లాకు సంబంధించి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కూడా అక్కడికి వెళ్లి పరామర్శించే పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు కూడా ఐజీ కూడా నెల్లూరుకి రావడంతో పాటుగా నెల్లూరు ఏ హాస్పిటల్ అయితే ఆ కానిస్టేబుల్ ని జాయిన్ చేశారు ఆ హాస్పిటల్ కూడా ఐజీ కూడా వెళ్ళి ఆ కానిస్టేబుల్ పరిస్థితి ఏంటి, ఆరోగ్యం పరిస్థితి ఏంటి, ఎలా ఉందని కూడా అక్కడ వైద్యులను అడిగైతే తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా ఎక్కడికక్కడికి అలర్ట్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రాకుండా పోలీసులపై తిరుగుబాటు చేయకుండా కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తో పాటు కూడా దాదాపుగా ఇక్కడ సిఐలు గానీ, డిఎస్పీలు గానీ ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్నారు. ఈ గంజాయి మీద కూడా ఐజీ చెప్పిన మాటల ప్రకారం కూడా ఈ గంజాయి పైన పూర్తిగా దృష్టి ఉంచాలి. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఏ ఏరియాలో అయితే గత ప్రభుత్వంలో ఏ ఏరియాలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది, గంజాయి వ్యాపారం ఎక్కువగా జరిగింది అనే దాని మీద దృష్టి ఉంచిన అనంతరం కూడా ఎక్కడికక్కడ గంజాయి అమ్మకాలు జరిపే వాళ్ళని అదుపులోకి తీసుకోవాలని కూడా డిఐఈ చెప్పిన పరిస్థితి. దీంతో పాటు కూడా జిల్లా ఎస్పీ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల గూడూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏ ఏరియాల్లో గంజాయి అమ్ముతున్నారో ఆ ఏరియాలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే
పోలీసులకు తెలిసినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం ప్రశ్నించడంతో పాటు అది ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరిగే గంజాయి వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టాలంటే ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజలు ఏ విధంగా కోరుతారో దాని ప్రకారం పోలీసులు కూడా ఆ మాటను నెరవేర్చే పనిలో పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.